ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి గోంగూర పచ్చడి, గోంగూర చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఏంటంటే గోంగూర అండి, పుట్టికూర తీసుకున్నాను. ఇది క్లీన్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి. గోంగూర అనేది ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర పుంటికూరను మనం ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే కనుక దీనిపైన మూత పెట్టి ఉంచాలండి. మూత పెట్టిన తర్వాత ఫ్రై చేసుకుంటే కనుక చాలా సాఫ్ట్గా అయిపోతుంది, స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది. ఇది లిడ్ అనేది మనం పెట్టుకోవాలి. ఎంత తీసుకున్నా సరే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది ఆ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుంటే కనుక ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉంచుకోవాలి. పెట్టుకుంటే కనుక ఫ్రై అయిపోతుంది పూర్తిగా. ఇలా పూర్తిగా అంటే కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉంచాలి. ఉంచిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని తీసుకొని మనము చల్లారనిద్దామండి. ఇది స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని చల్లారబెట్టుకుందాం. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఈలోపుగా మనము వేరే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. అంటే చాలా చిన్న లెంతీ ప్రాసెస్ ఏం కాదండి. చిన్న ప్రాసెస్ ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది మనం తీసుకొని సింపుల్గా ఒక 4-5 లేదా ఆనియన్స్, పచ్చిమిర్చి అంటే గ్రీన్ చిల్లీస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ అనేది తీసుకున్నాను. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని మనం మిక్సీ పట్టుకోవాలి. అంటే కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. అంటే మరీ మెత్త సాఫ్ట్ పేస్ట్ లాగా అయితే రావద్దు. ఎందుకంటే గోంగూర చట్నీలో మనం తింటుంటే కనుక ఆనియన్స్ తింటుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టిన తర్వాత చూసారా, ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి. పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది పోపు గింజలు అనేది యాడ్ చేసుకోవాలంటే ఆవాలు, జీలకర్ర, పచ్చి వేరుశనగ పప్పు అనేది యాడ్ చేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలండి, 3 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. రెడ్ చిల్లీస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదండి, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చి వాసన అనేది పోవాలి. కొంచెం ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు మనము చల్లారబెట్టుకున్న గోంగూర పేస్ట్ అనేది ఉంది కదా, ఇది ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలండి. అంటే పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ జార్లో పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని కూడా ఇందులో మనం పోపు పెట్టుకున్నాం కదా, ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ప్రాసెస్ అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఆనియన్స్ కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే అండి. ఇప్పుడు లాస్ట్లో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. గోంగూర పచ్చడి అనేది చాలా సింపుల్గా పుల్లగా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కనుక నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.